గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం మార్నింగ్ ఏదైతే చార్ట్ షేర్ చేసుకున్నామో ఇప్పుడు అదే చార్ట్ మళ్ళీ అప్డేటెడ్ వర్షన్ చూస్తున్నాం. సో ఇక్కడ నిన్నటి డైలీ క్యాండిల్ స్టిక్ చూస్తే కనుక ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్, ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో, సో దాన్ని బ్రేక్అవుట్ చేసి దానిపైన క్లోజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజు క్లోజింగ్ వచ్చేసరికి అదే ఫాలింగ్ ఛానల్లోకి క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. అంటే హయ్యర్ లెవెల్స్లో ఈ పైన మనం ఏదైతే బ్లూ లైన్ చూస్తున్నామో అది 24,372, 24,380 దగ్గర ఉంది. అది క్రిటికల్ రెసిస్టెన్స్. దానిపైన క్లోజ్ అవ్వగలిగితేనే అప్ సైడ్ వెళ్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా డౌన్ సైడ్లో 24,180 దగ్గర క్రిటికల్ సపోర్ట్ ఉంది. దాని కింద క్లోజ్ అయితే డౌన్ సైడ్ మూమెంటం వస్తుందని మనం చెప్పుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి 24,207 దగ్గర క్లోజ్ అయింది. సో నేను అనుకోవడం నిన్న ఏదైతే బౌన్స్ బ్యాక్ చూసామో అది ఫాల్స్ బ్రేక్అవుట్ గానే మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ నిఫ్టీలో మూమెంటం ఎటువైపు అంటే ముందుగా వచ్చే సపోర్ట్ 24,180, దాని కింద నెక్స్ట్ బ్లూ లైన్ సపోర్టింగ్ ట్రెండ్ లైన్ 24,060, 24,050 స్థాయి మధ్యలో ఉంది. సో రేపు మార్కెట్స్ ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయితే మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంకా నెక్స్ట్ డౌన్ సైడ్ మూమెంట్ 23,800 స్థాయి వరకు రాబోయే రోజుల్లో రావడానికి ఆస్కారం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి.